ఓ నాయన ఇదెక్కడి కుటుంబం రా నాయన. ఎక్కడన్నా కుటుంబం అంతా డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, లేకపోతే పోలీసోళ్ళు ఉంటారు, లాయర్లు గిట్లుంటారు. కానీ గీడ మాత్రం ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా దొంగలేనట. ఎవరి కాళ్ళు దొంగతనాలు చేసుకుంటే బతుకుడు కాదు, అంతా కలిసి కట్టుగా చోరీలు చేస్తారట. గదేదో సినిమాల ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్నారా అని అంటారు చూడు. గా హీరోయిన్ తోని మహేష్ బాబు అన్నట్టు వీళ్ళని చూస్తే ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా చోరీలు చేసుకుంటా బతుకుతున్నారా అనాలేమో. పొద్దుగాలనే లేచి ఎవరన్నా ఇంట్లో ఉన్న ఆపతులు సాపతులు మాట్లాడుకుంటారు. కానీ గీళ్ళు మాత్రం అందరు కూర్చొని ఎవని కొంప ఆర్పుదామా, ఎవనిల్లు ముంచుదామా అని ముచ్చట్లు పెడతారట. కట్టగట్టుకొని వాళ్ళ సొంత ఆటోలనే ఊళ్ళల్లో తిరుగుతారట. ఏ ఇంటికి తాళం వేసింది, ఏ ఇంట్లో అయితే పడతలు పడతాయి, ఈజీగా ఏ ఇంట్లో పడచ్చు అని పరీక్ష పడతారట. ఏదో ఒక ఇంటిని సెలెక్ట్ చేసుకున్నాక ఇంటికి వచ్చి ఇంత వండుకొని కడుపు నిండా తిని నిమ్మలంగా వండుకొని రెస్ట్ తీసుకుంటారట. ఇంకా చూడు, అందరు వండుకునే రాత్రి టైంలా అసలు పనికి అంతా కలిసి బయలుదేరుతారట. పొద్దుగల్ల ఏదైతే స్పాట్ పెట్టిర్రో ఆడికి పోయి సప్పుడు కాకుండా ఇంటి తాళాలు వలగొట్టి ఇంట్లున్న పిరమైన సామాన్లు, బంగారం, ఎండి, పైసలు మొత్తం సదురుకొని పోతారట. గీ దొంగల కుటుంబం కథ అన్నట్టు. అయితే మరి గా కుటుంబం ఏడుంది, వాళ్ళ వివరాలు చెప్తాయి నుర్రి. ఈ దొంగల కుటుంబం ఉండేది సంగారెడ్డిలనట. మార్ల యాదగిరి, అనిత మొగిడు పెళ్ళాళ్ళు. గీళ్ళకి ఒక పుత్రరత్నం కూడా ఉన్నాడు. యాదగిరి దగ్గర చుట్టం తలారి లక్ష్మి కూడా గీళ్ళకు సోపతి కూడుతుందట. పెయ్యి నొయ్యకుండా పైసలు రావాలంటే గీ దొంగతనాలే కరెక్ట్ అని గీ గ్యాంగ్ డిసైడ్ అయిండ్రట. ఇంకేమున్నది, ఎప్పటికప్పుడు ప్లాన్లు వేసుకునుడు, రెక్కీలు చేసుడు, కొంపలుచ్చుకునుడు, ఇదే పనీళ్లకు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాలల్లా 6 నెలల సంధి మొత్తం 53 ఇండ్లల్ల దొంగతనాలు చేసినట్టు పోలీసులు తేల్చిండ్రు. తాళ్లమేసున్న ఇండ్లల్లనే ఈ దొంగతనాలు జరుగుతున్నట్టు కంప్లైంట్లు లైన్ పడుతుండటంతోని పోలీసోళ్ళు గిదేదో ముచ్చట వేరే ఉన్నదే అనుకున్నారు. ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టిండ్రు. ఈ దొంగతనాలు జరుగుతున్న ఏరియాలలో ఉన్న సీసీ కెమెరాల వీడియోలను పరీక్ష పట్టిండ్రు. అయితే గీడనే ఈ దొంగల కుటుంబం పెండకాడు మీద కాలేసినట్టయింది. దొంగతనాలు జరిగిన అన్ని ఏరియాలల్లా గీళ్ళ ఆటో తిరిగినట్టు పోలీస్ సార్ల కండ్లల్లో పడ్డది. ఇంకా అనుమానం రాకుండా ఎట్లుంటది, గా ఆటో ఎక్కడదని వివరాలు బయటకు తీసిండ్రు. గప్పుడు అసలు ముచ్చట బయటపడింది. ఏపీ 23 TA 0092 నెంబర్తోని ఉన్న ఆటో ఎటేటు పోతుందని నిఘా పెట్టిండ్రు. గా ఆటో కోసం పోలీసోలు జల్లెడబడితే మొత్తానికి పోతిరెడ్డిపల్లి దగ్గర దొరికింది. ఎంబడే ఆటోలున్న నలుగురిని లోపటేసి వాళ్ళ స్టైల్లో బెదిరిస్తే అన్ని ముచ్చట్లు బయట పెట్టిండ్రట. ఇక గీ దొంగల కుటుంబం నుంచి 29 తులాల బంగారం, 47 తులాల వెండి, 4 లక్షల పైసలే కాదు, ఈ దొంగతనాలు చేసేందుకు తిప్పుతున్న గా ఆటోను కూడా సీజ్ చేసిండ్రు పోలీసు సార్లు. ఈ దొంగతనాల నివారణ మరియు ఈ దొంగతనాలు జరిగినటువంటి వాటిని ఛేదించడంలో భాగంగా, నేరాల నివారణలో భాగంగా మా సంగారెడ్డి రూరల్ సిఐ వారి యొక్క సిబ్బంది ఉదయం 6 గంటలకు బైపాస్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఆటో అనుమానాస్పదంగా పోతుంటే దాన్ని ఆపి చెక్ చేస్తే అందులో ఉన్నటువంటి 4 వ్యక్తులు పారిపోవడం జరిగింది. పారిపోవడానికి ప్రయత్నిస్తే ఈ సిఐ గారు మరియు వారి సిబ్బంది మనం పట్టుకోవడం జరిగింది. దాంట్లో 4 వ్యక్తులు ఉన్నారు. 4 వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు మర్ల యాదగిరి, తండ్రి అడివయ్య, కులం వడ్డెర. తర్వాత అతని భార్య మర్ల అనిత, ఆమె వయసు 42 సంవత్సరాలు, మరియు వాళ్ళ బంధువు తలారి లక్ష్మి, భర్త భూమయ్య 35 సంవత్సరాలు, మరియు ఒక మేనర్బారు ఉన్నారు. వీళ్ళను అదుపులోకి తీసుకొని వాళ్ళు ఎందుకు వాడిపోతుంది అనే విషయంగా అదుపులోకి తీసుకొని విచారిస్తే వాళ్ళు ఇంటి తాళంలో వేసిన ఇంటి తాళంలు పగలగొట్టి దొంగతనం చేసినట్లుగా వారు ఒప్పుకున్నారు. అయితే వాళ్ళు ఒప్పుకుంటే మన యాజ్ పర్ లా పంచ సమక్షంలో వాళ్ళు విచారించగా వారు ఒప్పుకున్న విషయం ఏంటంటే సంగారెడ్డి రూరల్ పిఎస్ పరిధిలో 3, సంగారెడ్డి టౌన్ పిఎస్ పరిధిలో 2, హత్నూర పిఎస్ పరిధిలో 1, మొత్తం
6 కేసులను వాళ్ళు నేరం చేసినట్టుగా ఒప్పుకున్నారు. ఆ 6 కేసులకు సంబంధించి వీరి వద్ద నుండి దాదాపు 29 తులాల బంగారు ఆభరణాలు మరియు ఒక 18 తులాలకు పైబడి వెండి ఆభరణాలు మరియు ఒక 4 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను గతంలో ఇతరులతో కలిసి చేసేవాడు. ప్రస్తుతం ఇతను కుటుంబ సభ్యులతోటే కలిసి చేసి దాన్ని కుటుంబ సభ్యుల సహాయంతో ఈ దొంగిలించిన ఆస్తిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. వీరి మీద ఇతని పైన ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇతని కఠినపరమైన చర్యలకు తీసుకోవడానికి ఉన్నతాధికారులను సంప్రదించి దాని మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ సందర్భంగా ఇట్లాంటి నేరస్తులకు మనము కొన్ని చిన్న చిన్న తప్పులు ఇళ్లలో ఉన్నవారు చిన్న చిన్న తప్పులు చేసి పొరపాట్లే వీళ్ళకు ఈ అవకాశం కలిగిస్తున్నాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో చూసిన రానుల్లా గిసొంటోళ్ళు కూడా ఉంటారు లోకం మీద. అసలు ఈ ఎండాకాలం సెలవులు అని చెప్పి అమ్మగారిండ్లకు అత్తగారిండ్లకు పోయేటోళ్ళు ఇంట్లకు జర బందోబస్తు తాళం వేసుకొని వండ్రి. గంతేకాదు జర పక్కింటోళ్ళకు కూడా ఒక మాట చెప్పించుర్రి. వాళ్ళ ఇల్లు మీదనే కాదు అవతలికి యువతలికి పోయినప్పుడు జర మీ ఇల్లు దిక్కు కూడా చూడమని చెప్పుర్రి. సరేనా? బయటకు వెళ్తేటప్పుడు విలువైన ఆభరణాలు కానీ విలువైన వస్తువులు కానీ ఎక్కువ ఉంచకుండా లాకర్లు కానీ బయట కానీ ఎక్కడైనా పెట్టుకోవడం ఉత్తమం. తదుపరి వాటి నివారణకు అట్లా కాకుండా ఉన్న సీసీ కెమెరాలు లాంటివి పెట్టుకొని చర్యలు తీసుకొని బ్యాంక్ లాకర్స్ కానీ సీసీ కెమెరాలు కానీ వీటిని తీసుకొని కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలని మనవి. అదేవిధంగా కొన్నిసార్లు మనం లాక్ వేసుకున్నప్పుడు ఈ లోకల్ పోలీస్ స్టేషన్లో మనకు ఇన్ఫార్మ్ ఇస్తే ఆ ఏరియాలో కొంచెం గస్తీ కూడా పెంచి ఇట్లాంటి ఆస్తిపరమైన నేరాల నివారణకు కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా మా పోలీసు వారైతే మన పబ్లిక్